వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర పోరాటానికి విరుద్ధులైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎంతో కృషి చేశారని, ఆయన ఆలోచన విధానం ఇంకా మనల్ని మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. ఇంతలో ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారానికి 3,000 పై చిలుకు దరఖాస్తులకు శాశ్వత పరిష్కారాలు తీసుకురావడంపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమస్యలను ప్రస్తుతం పరిష్కరించడానికి ఆయన కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అర్బన్ మండల పరిధిలో 2 కోట్ల నిధులు సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించారు. చీర్లవంచ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి బోర్లు వేయించడం, తెట్టకుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం వంటి పనులు చేశారు. వేములవాడ పట్టణంలో ముంపు గ్రామాలకు 238 కోట్లతో 4,696 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలో అభివృద్ధి పనులను కొనసాగించినట్లు ఆయన తెలిపారు. महात्मा गांधी हमारा है, 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 महात्मा गांधी आलोचना विधानम महात्मा गांधी आलोचना विधानम ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు 10 ఏళ్లుగా పట్టించుకొని వాళ్ళ పత్రిక ద్వారా మమ్మల్ని విమర్శ చేసేటువంటి కార్యక్రమం చేసి మీరందరూ కూడా చూసాం. ఎక్కడో కొదురుపాకులో జరిగిందని చెప్పారు. కొదురుపాకు కూడా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే పాపం. వాళ్ళు కూడా విప్పు హోదాలు ఉన్నాడు, ఎమ్మెల్యే హోదాలు ఉన్నాడు, ఆదిశ్రీనివాస్ గారికి ఒక ఉత్తరం రాస్తే బాగుంటుందని చెప్పారు. అదేదో ఉత్తరం రాసినప్పుడు గ్రామ పంచాయతీ కూర్చొని రాసినాడు, అది తప్పట. గ్రామ పంచాయతీ పోయి తప్పేది లేదు కదమ్మా. ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పోయి గ్రామ పంచాయతీ చేస్తే తప్పు పట్టాలి. అవును సంబంధించినటువంటి వారి కడుపుని బాధను చెప్పే ప్రయత్నం చేస్తూ కూడా విమర్శగా చేస్తున్న సందర్భం కూడా చూసి దానికి అనుకూలంలో నేను సమాధానం కూడా ఇచ్చాను. ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రశ్న సూటిగా సమాధానం చెప్పిన వాడు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలే. అర్థమయ్యే సమయం పట్టింది. ఆ తర్వాత అయ్యో జరిగింది పొరపాటు అని చెప్పని నలుగురితో మాట్లాడడం, నాతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేసి సరే అది జరిగిన దానికి పక్కన పెట్టి ఆ 670 పైసలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని లేఖ రాసిన ప్రభుత్వం ద్వారా కూడా విచారణ జరుగుతుంది. నాకు విశ్వాసం నమ్మకం వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. 18 సంవత్సరాలు దాటి కొంతమంది మిగిలిపోయిన వారికి కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఇప్పుడే తల్లి కూడా చెప్తా ఉంది. కాబట్టి వాటిని వెంటనే ఇప్పించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంబంధించిన చెప్తూ ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణానికి మీ దగ్గర 25 లక్షలు వేసిందని చెప్పని చెప్తా ఉన్నాను. ఇంచుమించు 2 కోట్ల పైచీలకు ఇటీవల కాలంలో సీసీ రోడ్లకి మండలానికి ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ మొత్తంలో ఇంచుమించు 13 కోట్ల పైచీలకు ఆ 2 మండలాలు 3 మండలాలు కూడా 14 కోట్ల వరకు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మంచినీటి ఇబ్బంది ఉందో ఆ మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిర్మిస్తుంది. ఈ ఊళ్ళోనే మంచినీటి బావి దగ్గర 2 బోర్లు కావాలంటే వెంటనే బోర్లు వేయడం. ఇదే గ్రామంలో శ్మశాన వాటికి సంబంధించి ఇబ్బంది ఉందని కూడా భూమిని ల్యాండ్ అలకాట్ చేయడం, బావాలకు సంబంధించిన వాళ్ళకు ముందు ఇచ్చినటువంటి స్థలం బాగాలేదు, మళ్ళీ ఆదివారం పంపడం, మీ అందరూ కూడా చూసుకున్న స్థలాన్ని